కోడింగ్ వల్లే మనకి వ్యాపారం అవుతుంది. బట్ కోడింగ్ ఎందుకు యూజ్ చేస్తామనేది కూడా తెలియదు. మనకు తెలియదు. ఇప్పుడు ఈ జనరేషన్లో మనకైతే మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఈ సబ్జెక్ట్స్ మాత్రమే తెలుసు ప్రీవియస్ 10th వరకు. బట్ ఇప్పుడు అలా కాదు, మొత్తం టెక్నికల్ సైడ్ వరకు వెళ్ళిపోయింది కదా. సో ఫస్ట్ మనం చేసుకోవాల్సింది మెషిన్ లెర్నింగ్ నుంచి కోడింగ్ వరకు నేర్చుకుంటున్నాము. ఇప్పుడు నేను చేసే మొత్తం ఎలక్ట్రానిక్స్తో చేస్తున్నారు. అటెండ్ చేసే రోబోటిక్ ఉంటుంది. రోబోటిక్ మెషిన్తో కోడ్ ఇచ్చి దాన్ని ఆపరేట్ చేస్తున్నాం. మనం ఓన్లీ కోడ్ అయితే రాస్తే, కోడ్ బేస్ చేస్తే మనకు రోబోట్ వర్క్ అవుతుందా కాదు. ఓన్లీ కోడింగ్ రాసి రోబోట్ రీడ్ చేయకుండా మొత్తం జస్ట్ ఒక కోడింగ్ మాత్రం చేసి నేను రన్ చేస్తే వర్క్ అవుతుందా కాదు. ఎందుకు కాదు? డిజైన్ చేయలేదు కాబట్టి. సో డిజైన్ చేయడానికి కూడా మషిన్ ఉండాలి. సో వీ హ్యావ్ టు లర్న్ మషిన్ లెర్నింగ్ ఆల్సో. మషిన్ లెర్నింగ్ ద్వారా కోడింగ్ రెండు సమానం ఉంటేనే మనకు రన్ అయ్యేది. అప్పుడు రోబోట్ వర్క్ అవుతుంది. సేమ్ ఇవ్వాలి కాదు. నీకు ఆడిన బోర్డు ఉన్నంత మాత్రం నీకు ఎడిట్ లింక్ కాదు. నెంబర్ 1 కాన్సెప్ట్. దాంతో పాటు నెక్స్ట్ నీకు ఆడియోతో ఏ టైప్ ఆఫ్ చేయాలి, అసలు ఆడియో అంటే మనం ప్రాజెక్ట్ ఏం వస్తుంది మనకి ఫీల్ అవుతుంది తర్వాత తెలియదు కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? రెడీ అయ్యా విశాల్? మ్యాథ్స్ నేర్చుకున్నాను, సోషల్. ఇన్ కేస్ నేను ఏమైనా షార్ట్ లెంత్ ఏమైనా వస్తుందనుకో నేను నోట్స్లో ఏదైనా రాసుకోండి. షార్ట్ నోట్స్లో ఏంటి డెఫినేషన్స్ It is an accessibly and affordably platform for creating projects for NASA. And next ఇంత మనకి ఏమున్నాయి? IR. ఇవన్నీ సెన్సార్స్ ఒకేసారి ఇంకోటి ఉంది అల్ట్రాసోనిక్ సెన్సార్. అవన్నీ పెట్టేసేవాళ్ళు. మీకు అప్పుడు చాలా హెవీ క్లాస్ అవుతుంది ప్రాసెస్. ఆడినో ట్వంటీ చాలా కాస్ట్ అవుతుంది. అందుకే మెగా యూజ్ ఆ టైం ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్ ప్లాట్ఫామ్ బేస్డ్ ఆన్ ఈజీ టు యూజ్ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్. ఆడినో యూనో అనేది హార్డ్వేర్ టైప్, హార్డ్వేర్ కాంపోనెంట్, ఎలక్ట్రికల్ కాంపోనెంట్. మనం దాన్ని సాఫ్ట్వేర్కి కోడ్ ఎక్కిస్తేనే కదా తప్పది యూజ్ అయ్యేది, లేకుంటే బొమ్మనే. Something online. Okay. Use it here. Lights on sensor, figure on a button or a video message and target on a output. Activating a motor. Servo motor ఉంది కదా. సో అది టర్న్ ఆన్ చేయడం, 90 degrees 80 degrees టర్న్ కావడం, అదే చేయడం. Something. గైస్ మనకి ఇప్పుడు కావాల్సిన మెటీరియల్స్ వచ్చేసి రిఫ్రాక్టెడ్ సెన్సార్ ఈజ్ ఎ డివైస్. సైన్స్ మ్యాథ్స్తోనే మ్యాజిక్ అయ్యేది, అవునా కదా? మ్యాజిక్ నంబర్స్తో మ్యాజిక్ అండ్ ఆల్సో సైన్స్ ఎక్స్పెరిమెంట్స్తో మ్యాజిక్. నేను ఎందుకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడు. ఇదంతా అయిపోయిన తర్వాత సో వన్స్ జంపర్ వైర్స్కి ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ పిన్స్ ఉన్నాయి కదా, ఇది మేల్ పిన్స్. సో మేల్ పిన్స్ కాబట్టి మేల్ పిన్ జంపర్ వైర్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ పిన్స్ లేవు, దీని ఏమంటాం? ఫీమేల్ పిన్ జంపర్ వైర్. సో ఫీమేల్ టు మేల్ జంపర్ వైర్. ఇలా దీన్ని కాల్ చేయాలి. ఏమని? ఫీమేల్. ఇంకా కొంతమంది పేర్లు, ఇంకా కొంతమంది మాట్లాడితే లాస్ట్లో జంపర్ వైర్స్ ట్యాగ్ ఇవ్వండి దాన్ని. ఓకేనా? మీకు మేల్ టు మేల్ జంపర్ వైర్ అన్నా కూడా ఒకటే, ఫీమేల్ టు ఫీమేల్ అన్నా ఒకటే, మేల్ టు మేల్ పిన్ జంపర్ వైర్స్ అన్నా కూడా ఒకటే.
బట్ వన్స్ పిన్స్ ఉన్నప్పుడు మేల్ టు మేల్ పిన్స్ జంపర్ వాడని చెప్పండి. పిన్స్ ఉన్నప్పుడు చెప్పేసేయండి. పిన్స్ వన్స్ లేకున్నప్పుడు ఫీమేల్ టు ఫీమేల్ జంపర్ వాడ్. ఓకేనా? ఎందుకు సార్ అంటే ల్యాప్టాప్స్ automatic doors get open when someone comes. ఎందుకంటే ఎగ్జాంపుల్ లైక్ ప్రాజెక్ట్ సార్ ఇప్పుడు చేసేది మనం. ఓకేనా? కీప్ దట్ హెడింగ్స్ ఫ్రీ అండ్ స్మార్ట్ డస్ట్బిన్లో కూడా మనం మీ దాంట్లో స్మార్ట్ డస్ట్బిన్ ఉందా? లేదు. సో క్రియేట్ చేయండి, నో ప్రాబ్లం. స్మార్ట్ డస్ట్బిన్ ఎలా సార్ అంటే యూజింగ్ ఐఆర్ సెన్సార్. మొత్తం 3 పాయింట్స్ రాస్తాం. రోబోట్ వర్క్, రోబోట్ దట్ మూవ్స్ వెన్ సంథింగ్ ఇన్ ద బెడ్. ఓకేనా? దానిపైన మనం కాళ్ళు పెడితేనే అది ఓపెన్ అవుతుంది, లేదంటే అలాగే ఉంటుంది. ఇంగ్లీష్ స్మార్ట్ డస్ట్బిన్ పెట్టుకున్నాం అనుకో, నువ్వు వెళ్ళిన వెంటనే అది ఆటోమేటిక్ ఓపెన్ అవుతుంది. ఎలా సార్ ఎలా అవుతుంది చెప్పండి. సెన్సార్తో యూజ్ అవుతుంది, బట్ హౌ? షాడో ఇంకా స్కిన్ అంటే నువ్వు పోయి టచ్ చేస్తావు చెప్పు. డిటెక్ట్ అయ్యేది కదా, అవునా కదా? ఇన్ కేస్ నైట్ టైం కరెంట్ పోయినప్పుడు పనిచేయాలా స్మార్ట్ డస్ట్బిన్? పనిచేయాలా స్మార్ట్ డస్ట్బిన్ చెప్పండి. ఎందుకు చేస్తుంది? లైట్ కరెంట్ పోయింది కదా, లైట్ లేదు కదా, ఎలా పనిచేస్తుంది? ఇక్కడ 2 ఉన్నాయి చూడు, ఒకటి వైట్ లైట్ ఉంది, ఇంకోటి బ్లాక్ లైట్ ఉంది. ఈ బ్లాక్ లైటే మనకి ఇంపార్టెంట్, ఈ వైట్ లైట్ సంబంధం లేదు. ఎందుకు తెలుసా అంటే ఈ బ్లాక్ లైటే నీ యొక్క మోషన్ డిటెక్ట్ చేసుకున్నాను ఫస్ట్, దాని తర్వాత వైట్ లైట్ అనేది బ్లింక్ అవుతుంది. జస్ట్ నువ్వు ఈ మోషన్ అనేది నాకు టచ్ అయ్యింది, ఈ డిస్టెన్స్లో ఉంది కాబట్టి అవుట్పుట్ ఇక్కడ నుంచి నీకు సిగ్నల్స్ నుంచి దానికి ఆడిలో వెళ్ళి అప్పుడు అవుట్పుట్ చూపిస్తుంది. ఈ ఎవడో వచ్చాడు దగ్గరికి, నేను ఓపెన్ అయ్యి సావాలని చూపిస్తున్నాను. అది తీసుకొని ఆ నెక్స్ట్ సర్వో మోటార్స్ తీసుకోండి. సర్వో మోటార్ మనం మ్యాక్సిమంగా రోబోట్లో పెట్టేస్తాం ఇన్సూరెన్స్. సో మనం ఈ ప్రాజెక్ట్ ప్రెజెంట్ చేస్తున్నాం. ఓకేనా? స్మార్ట్ డస్ట్బిన్ ఎగ్జాంపుల్, ఇప్పుడు చేసే ఎగ్జాంపుల్ స్మార్ట్ డస్ట్బిన్ మీకు లేదు. ఓకే, మన ప్రాజెక్ట్ అయిపోయింది. సో అది ఒక ప్రాసెస్. సో నెక్స్ట్ చూడు, సర్వో మోటార్ అండ్ ఆల్సో ఎసెన్షియల్లీ ఫర్ ద కంట్రోలింగ్ రోబోట్స్. సర్వో మోటార్ మనం మ్యాక్సిమంగా కంట్రోల్ చేసేయడానికి రోబోట్స్ని మనం ఇన్స్టాల్ చేస్తాం. ఓకేనా? అదొక 1 పాయింట్. అండ్ నెక్స్ట్ ఐఆర్ సెన్సర్ వచ్చేసి మ్యాక్సిమం మనకి ఎక్కడ యూజ్ చేస్తుంది? మోషన్ డిటెక్ట్ చేయడానికి. అది ఏ మోషన్? ఎగ్జాంపుల్గా మనకు ఫార్మర్స్ యూజ్ చేస్తారు చూడండి, లైటింగ్ వ్యూస్. నైట్ టైమ్స్ ఏదైనా ఆబ్జెక్ట్ ఏదైనా వచ్చిందనుకో, సైరన్ ఇవ్వడం కానీ, లైట్స్ పడడం కానీ, బ్యాంక్స్ అనడం కానీ, అలాంటి ఫస్ట్ ప్రీవియస్ జనరేషన్లో ఒక స్టాచ్యూ పెట్టేవాళ్ళు కుండ పెట్టేసి, కానీ ఇప్పుడు విశ్వం పెట్టేసేవాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ కుండ పెట్టేసి, కానీ ఇప్పుడు లైట్ పెట్టేస్తున్నారు. అంత లైట్ పెట్టేస్తున్నారు కదా, ఎక్కువ లైట్స్. ఇంకోటి వచ్చేసి ఇప్పుడు సౌండ్ పెట్టేస్తున్నారు, ఏ సౌండ్ కానీ, లేకపోతే లైట్ కూడా పెట్టేస్తారు. మనం ఆబ్జెక్ట్ ఏదైనా వచ్చిందనుకో, అనమాట ఆబ్జెక్ట్ ఉన్నప్పుడు చూడడం, లైట్ వేయడం, ఏదో ఒకటి పెట్టేస్తున్నారు. సో అదొకటి. ఏ ద్వారా? ఏ సెన్సార్ ద్వారానే మనం ఇన్స్టాల్ ఎక్కడ చేసుకోవచ్చు దాన్ని. ఫస్ట్ మనకు వచ్చేసి బ్లూటూత్ వచ్చింది. ఎంత? నియర్ బై డివైస్ దగ్గర మాత్రమే బ్లూటూత్ మనకు నియర్ బైనే. వన్స్ నువ్వు వైఫై హాట్స్పాట్ చేసుకుంటే అమెరికాలో కూడా దాన్ని కన్వర్ట్ చేయొచ్చు. ఎప్పుడు నువ్వు యాప్ డిజైన్ చేసి అందులో కోడ్ ఎక్కించినప్పుడు అయిపోయింది. ఐడియా కదా? ఇప్పుడు మీరంతా మీ ఫార్మర్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాటర్ ఆటోమేటిక్ చేస్తున్నారు కదా, వాటర్ ఆటోమేటిక్ అవుతున్నా లేదా యాప్తోనే, అవునా కదా? సో అలా మనం చేయొచ్చు. ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేసుకుంటాం కదా. నెక్స్ట్ వైరింగ్. మీ యొక్క యూఎస్బి పోర్ట్ దాంట్లో ప్లేస్ చేసి యూఎస్బి పోర్ట్ దాంట్లో ప్లేస్ అయినా ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సెకండ్ స్టెప్ ఏంటి సార్ అంటే కనెక్షన్ బయట కనెక్షన్ దా. సో
ఆర్డినో టైప్స్ వస్తుంది. ఆర్డినో మెగా కదా, ఆర్డినో మెగా, ఆర్డినో నానో ఉంది పిచ్చి కదా, చేశాం సార్. ఏది ఆర్డినో యూనో, ఏది ఆర్డినో యూనో, ఆర్డినో యూనో పిచ్చి. నెక్స్ట్ ఏమొచ్చింది కామ్ 6 వచ్చిందా 4 వచ్చిందా? కామ్ 6 వచ్చిందా? సో ఇక్కడ కామ్ 3 వచ్చిందా మీ దాంట్లో? 6 వచ్చిందా? ఒకసారి కరెక్ట్ చేయండి సార్. కరెక్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయి. అవునా కదా, విండోస్ ప్లస్ ఎక్స్ క్లిక్ చేయి. విండోస్ ప్లస్ ఎక్స్ ఆట్ ఏ టైం కాకుండా విండోస్ ప్లస్ చేసి ఎక్స్ క్లిక్ చేయి. 1 సెకండ్. డివైస్ మేనేజ్మెంట్. డివైస్ మేనేజ్మెంట్ డిస్క్, సారీ డివైస్ డివైస్ మేనేజర్, డివైస్ మేనేజ్మెంట్. డివైస్ మేనేజర్ అది డివైస్ మేనేజర్. క్లిక్ సార్. ఇలా ఓపెన్ అయితే ఇలా ఓపెన్ అప్పుడు అక్కడ డ్రైవ్స్ అని ఉంటాయి చూడు. అక్కడ ఇది డ్రైవ్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందా అందరికి? డివైస్ ఉందా ఈ లాస్ట్ లో కింద? సిస్టమ్ డివైస్ ఉందా ఈ లాస్ట్ లో? లాస్ట్ సిస్టమ్ డివైస్ ఉందా? దాని కింద ఏముంది చూడు, యూనివర్సల్ సిరీస్. యూనివర్సల్ సిరీస్ ఏముంది అక్కడ? యూనివర్సల్ బస్ కంట్రోల్ బస్ కంట్రోలర్. దాని ఒకసారి క్లిక్ చేయి, డబుల్ ట్యాప్ చేయి. డబుల్ ట్యాప్. అందులో ఏం ఇన్స్టాల్ అయిందో నాకు చెప్పు, ఏమేమి ఉన్నాయో చెప్పు నాకు. USB వాయిస్ కంట్రోలర్. వాయిస్ కంట్రోలర్, ఇంకా USB రూట్ హబ్, USB 3.0, USB రూట్ 3.0. ఓకే, వన్స్ ఏం చేస్తారంటే ఈ యొక్క ప్లగ్ ఉంది కదా, USB ప్లగ్ చేస్తారు కదా USB పోర్ట్ తో, ఒకసారి దాన్ని డిస్మాండిల్ చేయండి, కొంచెం తీయండి, దాన్ని అన్ప్లగ్ చేయండి, దాన్ని కొంచెం అన్ప్లగ్. ఏదైనా మిస్ అయిందా అందులో? మిస్ అయిందా లేదా అందులో? ఒకసారి చూడు ఏం పోయింది. కనెక్షన్ పోవడం కాదు, ఆ డ్రైవ్స్ లో ఒకటి మిస్ అయిందా చూడు. సార్ సార్ 3 ఉన్నాయా? 3 ఉన్నాయి సార్. 3 ఉన్నాయా? అవును సార్. దాన్ని క్లిక్ చేయి, చెప్తా. ఇప్పుడుందో ఆడియో అప్పుడు హైలైట్ ఉందా కదా ఆడియోలో P3D సింబల్ ఉంది చూడు. సో అందులో మనం రెడ్ కోడ్ ఇచ్చేసాం. ఆ కోడ్ మనకు అర్థం కాదు. యూ హ్యావ్ టు లెర్న్ జావా పైథాన్. అందుకే నీకు అది కాకుండా నీ కోడ్ ఇచ్చి నేను కాపీ చేసి నీకు ఇచ్చేస్తా, జస్ట్ బెటర్ అవుతుంది. సో నీకు అర్థం కాదు, నాకు అర్థం ఫ్లాగ్ సింబల్. నువ్వు ఎప్పుడైతే ఫ్లాగ్ సింబల్ క్లిక్ చేస్తావో అప్పుడు నీ యొక్క కోడ్ అనేది రన్ అవుతుంది. నువ్వు ఐడియల్ కోడ్ ఇచ్చావనుకో నీకు ఎలా వస్తుంది అంటే కోడ్ నువ్వు అందులో వైడ్ ఇవ్వాలి, ఫ్లవర్ ప్యాకెట్ ఇవ్వాలి, నేను దాని కింద ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వాలి. ప్రతి నువ్వు మ్యాట్ రాయకూడదు అందులో కోడ్లో, ఓకేనా? దానికి ఏదైతే సంబంధించి ఉంటుందో ఆ యొక్క పిన్స్, పాయింట్, డాట్స్ రాయాలి. ఒక్క కామా మిస్ అయిందనుకో నీ కోడ్ మొత్తం పోతుంది. మళ్ళీ ఎలా చూసుకోవాలి, మళ్ళీ కరెక్షన్ చేసుకోవాలి. అందుకే బిగ్ క్లాస్ చాలా ఈజీ. ఆల్సో లుక్స్ కూడా ఉంటాయి అందులో. నేను అని చెప్తా, ఎక్స్ప్లెయిన్ చెప్తా. ఓకే, ఆరెంజ్ ఆరెంజ్ వెళ్ళాలి, బ్రౌన్ పిన్, నెక్స్ట్ రెడ్ పిన్, నెక్స్ట్ ఆరెంజ్ పిన్. సో ఈ పిన్స్ ఉన్నాయి కదా, ఈ కలర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు లోపల ఉంటుంది చూడు, లోపల ఉంటుంది చూడు, దానికి ఆ నేమ్స్ ఉంటాయి లోపల ఇటు సైడ్. 1 సెకండ్. మనం డిఎస్ మీ క్లాస్ కావాలి, చదవాలి, 3 కనెక్షన్ కావాలి. గ్రౌండ్ పిన్ ఏముంది? గ్రౌండ్ పిన్ ఏముంది? గ్రౌండ్ కనెక్ట్ అయింది. ఎక్కడ దేని కనెక్ట్ చేస్తాం మనం? ఆడియోలో పెట్టేస్తాం. ఇంకో పిన్
అది విఐఎన్ పిన్ అది అవునా కదా కనెక్ట్ చేస్తే సమానంగా తెలుస్తుంది. 1 సెకండ్ ఇది వచ్చిందా ఏమొచ్చింది డివైస్ డ్రైవర్ ఇన్స్టాలేషన్ వచ్చింది చూడు ఇక్కడ చూడు ఇక్కడ చూడు 3 CH440 ఉందా ఇది కంపల్సరీగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి ఓకేనా ఒకసారి ఇన్స్టాల్ క్లిక్ చేసి అమ్మా ఇది ఒకటే అది ఇన్స్టాల్ చేస్తే డ్రైవ్ నీకు ఇన్స్టాల్ అవుతుంది డ్రైవ్ సార్ మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది కదా ఈ కోడ్ కనెక్ట్ ఓకేనా క్లియరా సో సెకండ్ మనకి ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఇన్స్టాలేషన్ సెకండ్ పాయింట్ వచ్చేసి డ్రైవర్ ఇన్స్టాలేషన్ రెండు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా థర్డ్ కోడ్ ఎక్కడం కోడ్ రాయడం వర్క్ చేయడం ఓకేనా సో కమింగ్ టు ద యువర్ టిక్టాక్ బాక్స్ ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో ఓకే బ్లాక్ కోడింగ్ ఎంటర్ చేసా లెట్స్ బిగిన్ ఓకే స్కిప్ చేస్తున్నా సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి సార్ బోర్డు సెలెక్ట్ చేసుకోవాలి మనం ఫస్ట్ ఏం చేయాలి చూద్దాం కామ్ 3 వస్తే చూద్దాం ఓకే గైస్ మీరు ఒకసారి ఇంకా స్టేజ్ ఉంది చూడు మోడ్ ఉందా మోడ్ ఆప్షన్ ఉందా మోడ్ ఆప్షన్ ఉందా లేదా కనిపిస్తుందా మీ అందరికి ఆ మోడ్ స్టేజ్ ఉంది కదా దాని పక్కన అప్లోడ్ లో క్లిక్ చేసుకోసారి ఏమొచ్చింది వచ్చిందా లేదా వస్తే ఎస్ అని చెప్పండి నెక్స్ట్ సెలెక్ట్ యువర్ ఆర్డినో నానో మీ బోర్డు ఆర్డినో నానోనే కదా యూనో సార్ ఆర్డినో యూనో ఏమైంది కామ్ 7 వచ్చింది అప్పుడు ఏమొచ్చింది కామ్ 6 వచ్చింది అప్పుడు మీ దాంట్లో ఏమొచ్చింది కామ్ 6 వచ్చిందా ఒకసారి కనెక్ట్ చేసుకో ఒకసారి చూద్దాం కనెక్ట్ చేస్తారు ఆర్డర్ ఓకేనా ఇది కనెక్ట్ అయ్యి ఇక్కడ ఆప్షన్ మాత్రం సెకండ్ ఆప్షన్ అప్లోడ్ అని ఉండాలి ఓకేనా ఇది థర్డ్ స్టెప్ కంప్లీట్ అయింది సో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ఈ దాంట్లో చేయండి ఓకేనా నేను చెప్తూ ఉన్నా ఇన్ఫర్మేషన్ ఆఫ్ యువర్ హార్ట్స్ ఓల్డ్ యువర్ హార్ట్స్ కొంచెం సేపు మూవీ పట్టు స్టేజ్ నుంచి అప్పటి దగ్గర రండి ఓకేనా వెన్ ఆర్డినో యూనో స్టార్ట్ అప్ ఓకేనా ఫస్ట్ తీసుకో okay steps of correction every step of voice every steps are responding step of the కింద ఉన్న ఆర్డినో చెప్తా సారీ ఆర్డినో కూడా చెప్తా కోడ్ థర్డ్ స్టెప్ ఫరెవర్ డూ సచ్ బాల్ మర్చిపో అది మీకు ఇంటి లాస్ట్లో చెప్తా ఓకేనా ఫస్ట్ ఏముంది కంట్రోల్స్ ఏముంది చూడండి సార్ మీ దాంట్లో ల్యాప్టాప్ చూడు ఏముంది ఇక్కడ చూడు వెయిట్ 1 సెకండ్ ఫరెవర్ రిపీట్ ఇది కనిపిస్తుందా తీసుకో నేను చెప్తాను నెక్స్ట్ జస్ట్ నెక్స్ట్ కౌంట్ అని చూడు కౌంట్ ఫ్రమ్ 1 to 4 అండ్ స్టెప్స్ అని ఉంది కదా అదొకటి ఏం ఇస్తారు అంటే కౌంట్స్ అంటే కౌంట్ చేయడం సో అది ఒక కోడ్ లో అదొక పార్ట్ మనకు మ్యాథ్స్ లో బేసిక్స్ ఏంటి నంబర్స్ నెక్స్ట్ ఫార్ములా నెక్స్ట్ ఇఫ్ దెన్ ఎల్స్ అంటే ప్రీవియస్ చేసాం మనం ఎక్కడ చేసాం ఇఫ్ దెన్ ఎల్స్ ఎక్కడ యూస్ చేసాం అవునా కదా ఎందుకు ఇఫ్ దెన్ యూస్ చేసాం మనం చెప్పండి ఇఫ్ దెన్ యూస్ చేసాం కదా ఇఫ్ అంటే అయితే ఎల్స్ అంటే అది కాబట్టి యాజ్ ద క్లోజ్ సో నువ్వు ఎప్పుడైతే స్టార్ట్ చేస్తావో ఆ యొక్క కోడ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది ఎక్కడ ఆ కోడ్ ఓకేనా దెన్ నెక్స్ట్ క్రియేట్ క్లోజ్ అనేది నీ యొక్క కోడ్ అనేది లోపలే మళ్ళీ ఇంకో ఇన్స్టాలేషన్ దాని కోడ్ లో అంటే కోడ్ లోపల ఇంకో కోడ్
ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది చూడు, 2 హోల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ హోల్ ఉంది, ఇక్కడ హోల్ ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనం నంబర్ పెట్టుకోవచ్చు. లైక్ యువర్ అంటే ఎన్ని స్టెప్స్ ఎక్కాలి, ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఎన్ని స్టెప్స్ ఎక్కాలి, మనకి ఎన్ని ఇండియన్ ప్లేస్ కావాలి. ఇక్కడ బెస్ట్ 4 to 5 equals to 4 to 5 equals to 9. Next 4 minus 5 నెక్స్ట్ 4 డివైడెడ్ బై ఏముంది 4 బై కాయిన్స్ లో లేదంటే మోషన్ వస్తుంది, ఏదైనా తీసుకో. నెక్స్ట్ వేరియబుల్స్ అంటే ఏంటి? వాట్ ఇస్ ద వేరియబుల్? నెక్స్ట్ ఆర్డినో యూనో, ఆర్డినో యూనో. నెక్స్ట్ ఏముంది? యాక్చుయేటర్స్. ఓకే, ఇది మనం సెన్సార్ చూసేటప్పుడు యూజ్ చేస్తాం. సాయిల్ మాయిశ్చర్ సెన్సార్, డ్రై రాక్ సెన్సార్, ఇంకా అల్ట్రాసోనిక్ సెన్సార్, ఐఆర్ సెన్సార్, ఇలాంటి సెన్సార్ చూసేటప్పుడు అది యూజ్ చేస్తాం. మనం టెంపరేచర్ ఎంత ఉంది, వాల్యూ ఎంత ఉంది, క్యాలరీస్ ఎంత పెట్టుకోవాలి, సర్వో మోటార్ ఎంత యూజ్ చేయాలి, ఓకేనా. సర్వో మోటార్ యొక్క డిగ్రీస్ ఎంత తిరగాలి, 80 డిగ్రీసా, 180 డిగ్రీసా, 30 డిగ్రీసా, ఎంత తిరగాలి అని మొత్తం పాయింట్ ఇంటూ ఉందా చూసారు. ఇప్పుడు సెన్సార్స్ తో మనం వాల్యూ ఇస్తాం కదా. మనకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు సాయిల్, దిస్ ఇస్ ద సాయిల్ మాయిశ్చర్ సెన్సార్, ఓకేనా. దీన్ని మనకు ఇక్కడ డాట్స్ చూడు, చిన్న చిన్న డాట్స్ చూడు, ఎంత వరకు నువ్వు డిప్ చేసుకోవాలి ఇందులో, అది కనెక్ట్ చేసినామంటే చూపిస్తుంది ఎంతవరకు కనెక్ట్ చేయాలి. నువ్వు ఎంత అయితే డిగ్రీస్ చేస్తుంటావో, వాటర్లో అయితే డిప్ చేస్తుంటావో అప్పుడు కోడింగ్ అనేది పెరుగుతూ పోతుంది. ఆ యొక్క సెన్సార్స్తో మనం కోడ్ ఇచ్చేటప్పుడు ఎప్పుడు అవుట్పుట్లో ఇది రన్ అయ్యేటప్పుడు మాత్రమే చూపిస్తుంది, ఓకేనా. ఎగ్జాంపుల్ మీకు 2 మోడల్స్ ఆఫ్ ఎల్సిడి డిస్ప్లే ఉంది, అందులో కూడా ఎగ్జాంపుల్ చూపిస్తాను. రీడింగ్స్ సో వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ద న్యూ ప్రాజెక్ట్. వాట్స్ ద ప్రాజెక్ట్? మనం స్మార్ట్ డోర్ యూజ్ చేయడం ఎలా, స్మార్ట్ డోర్ యొక్క డిటెక్షన్ మన మోషన్ డిటెక్షన్ ఇలా ఉంటుంది, ఓకేనా. సో దాని ద్వారా డోర్స్ అనేవి ఆటోమేటిక్గా ఓపెన్ అవుతాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి? డస్ట్బిన్, స్మార్ట్ డస్ట్బిన్. ఇంకోటి వచ్చేసి మనకు ఫార్మర్స్ యూజ్ చేస్తారు కదా, ఏదైనా అడ్వాంటేజ్ ఆబ్జెక్ట్స్ ఉందనుకో, సైలెంట్ పోవడం కానీ, లేదంటే సౌండ్ రావడం కానీ, సైలెంట్తో సౌండ్తో అండ్ ఆల్సో లైట్ కూడా డీటెయిల్ కావచ్చు, అది యూజ్ చేస్తారు. సో విత్ యూజింగ్ వాట్స్ ద మెటీరియల్ వచ్చేసి ఫస్ట్ వన్ ఆర్డినో యూనో యూజింగ్ జంపర్ వర్డ్స్, నెక్స్ట్ సర్వో మోటార్, నెక్స్ట్ ఐఆర్ సెన్సార్, ఇంకా సో దీంతో మనం ప్రాజెక్ట్ చేసాం ఈరోజు విత్ యువర్ ఎక్స్ప్లెనేషన్ విత్ కోడ్ అండ్ ఆల్సో యూజెస్ ఆఫ్ what is the uses of this code, this project. Okay, clear? Clear everyone? Next వచ్చేసి మీరు ఇన్స్టాలేషన్ చేసేయండి యువర్ కోడ్, ఓకేనా. వైరింగ్ ప్రాసెస్ నేను చెప్పేసి, ఓకేనా. వీలైతే వైరింగ్ చేసేయండి, మీకు వైరింగ్ కూడా పిన్ టు పిన్ చెప్పేసి ఆల్రెడీ